మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో 79 పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి 58,932 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, మార్కెట్ అయితే ఫాలో అయ్యే అవకాశాలు ఉంది. అది గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా ఫస్ట్ అబ్జర్వ్ చేసిన తర్వాత మార్కెట్ అయితే ఎంట్రీ తీసుకోండి. మార్కెట్ అయితే ఖచ్చితంగా ఫాలో అవుతుందని చెప్పాను. రెసిస్టెన్స్ జోన్ అనేది ఒక కీ లెవెల్ కింద అని చెప్పాను. సో అదే విధంగా మీరు 15 మినిట్స్ స్కాన్గా చూస్తే మార్కెట్లో చూసారా, మార్కెట్‌లో ఎప్పుడైతే మనం ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అవుద్ది అనుకున్నామో, ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అయితే ఎంట్రీ తీసుకుందాం అని చెప్పాను. సో, ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్‌ఔట్ అయిందో నేను ఇంక ఎంట్రీ తీసుకున్నాను ఫ్రెండ్స్. 45 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఎంట్రీ తీసుకున్నా. సో, ఎంట్రీ తీసుకున్న తర్వాత స్టార్టింగ్‌లో అయితే నాకు కొంచెం, ఎందుకంటే పాస్ట్ ఒక 4 డేస్ నుంచి నాకు కంటిన్యూస్ లాసెస్ రావడం వల్ల, సో, ఈసారి అయితే కరెక్ట్‌గా ఎంట్రీ తీసుకుందాం. ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకోవాలని చెప్పి నేను అయితే ప్లాన్ చేశాను. సో, అదే విధంగా మన ట్రేడ్ సెటప్‌కి స్టిక్ అయ్యి ఏదైతే రెసిస్టెన్స్ జోన్ ఉందో, సపోర్ట్ జోన్ ఉందో సారీ. సో, సపోర్ట్ జోన్‌లో ఎప్పుడైతే బ్రేక్‌ఔట్ అవుద్దో అప్పుడు ఎంట్రీ తీసుకుందాం అని చెప్పానో, సపోర్ట్ జోన్ బ్రేక్‌ఔట్ అయింది. నాకైతే క్లియర్ ఇండికేషన్ కనిపించింది. మార్కెట్‌లో ఫాలో అయ్యే సిగ్నల్. సో, దాన్ని బేస్ చేసుకొని నేనైతే ఎంట్రీ తీసుకున్నాను ఫ్రెండ్స్. స్టార్టింగ్ అయితే కొంచెం నెగెటివ్‌గా రియాక్ట్ అయినా సరే, దాని తర్వాత మార్కెట్ అనేది గ్రాడ్యుయల్‌గా ఫాలో అయింది. మన టార్గెట్ అయితే ట్రిగ్గర్ అయింది. కొంచెం హమ్మయ్య! అనిపించిందనమాట. ఎందుకంటే ఈరోజు కంటిన్యూయస్‌గా 4 డేస్ లాస్ రావడం అనేది అసలు మామూలు విషయం కాదనమాట. నాకైతే మాత్రం ఒక మైండ్ అయితే బ్లాక్ అయిపోయింది లాస్ట్ వీక్ అంతా. సో, ఫుల్ డిసప్పాయింట్ అయిపోయాను. మన ట్రేడ్ సెటప్ వర్కౌట్ అవ్వలేదు. మనం ఏం చేసినా వర్కౌట్ అవ్వలేదు. మార్కెట్‌లో అయితే మన ఫేవర్‌గానే లేదు. బట్ ఎట్ లాస్ట్ ఈరోజైతే కొంచెం మార్కెట్‌లో అయితే మనకు ఫేవర్‌గా కనిపించింది. మార్కెట్‌లో అయితే మనకైతే ప్రాఫిట్ వచ్చింది. సో, నేను లాస్ వచ్చిందని ఎప్పుడు నేను అంటే డిసప్పాయింట్ అవ్వలేదు. అంటే డిసప్పాయింట్ అయ్యి, లో అయిపోయి ఇంకా అమ్మ మనకింకా ఇదని అనవ్వదు. కమ్‌బ్యాక్ ఇద్దామని అనుకున్నాను. ఆ కమ్‌బ్యాక్‌లోనే ఈరోజు మార్కెట్‌లో అయితే ప్రయత్నంలోనే ఈరోజైతే సక్సెస్ అయ్యాననమాట. సో, ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది, రేపు మార్కెట్‌లో మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో ఏదో ఉండబోద్దో క్లియర్‌గా చెప్తాను చూడండి. రేపు మార్కెట్ గనక మీరు అబ్జర్వ్ చేస్తే, రేపు మార్కెట్ అయితే మళ్ళీ మార్కెట్ అయితే క్లియర్‌గా ఫాలో అవుతుంది. ఇండికేషన్ మీకు క్లియర్‌గా ఇచ్చిందనమాట. మార్కెట్‌లోకి అయితే కంప్లీట్‌గా ఫాలో అయ్యే అవకాశాలుంది. సో, రేపు గ్యాప్ అప్ అయినా, గ్యాప్ డౌన్ అయినా ఫస్ట్ 15 మినిట్స్ గనక ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చినా, బేరిష్ క్యాండిల్ వచ్చినా మీరు పుట్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్‌లో క్లియర్‌గా ఇండికేషన్ ఉంది. మార్కెట్‌లో ఫాలో అయ్యే సిగ్నల్ అయితే కనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో, అప్ టు ఈ లెవెల్ వరకు ఫాలో అయ్యే అవకాశాలున్నాయి ఫ్రెండ్స్. 58,149 ఈ లెవెల్ వరకు ఫాలో అయ్యే అవకాశం ఉంది. రేపు ఇంచుమించు ఒక 600, 700 పాయింట్స్ వరకు మార్కెట్ ఒక మొమెంటమ్ కూడా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఓకేనా? నేనైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వీడియో ఎండ్‌లో పెడతా. మీరు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోండి. తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్స్ ఫర్ వాచింగ్.